జగ్గానంద స్వామి జగ్గుబాయ్ పాలిటిక్స్ కు టెంపరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఆయనకి దక్కేదన్న టాక్ అయితే ఉంది. పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారునని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఆయన హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ టూర్ లోనే జగ్గారెడ్డిలో నిర్వేదం వచ్చి కొత్త అవతారాలు బయటపడుతున్నాయట. ప్రస్తుతం పాలిటిక్స్ ని పక్కన పెట్టి సంగారెడ్డిలో పండుగలు భజనల్లో బిజీగా ఉన్నారంట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హోలీ వేడుకల్ని అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న పెద్ద మిత్రులు అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హోలీ అయిందో లేదో మైనార్టీలకు ఇఫ్తార్ విందు కూడా ఇచ్చారు. అది అయిపోగానే ఉగాది వేడుకలు శ్రీరామనవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. జగ్గారెడ్డి కాస్త భక్తిలో జగన్నాథ స్వామిగా మారడం సినిమాలో జగ్గుబాయిల ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఆయన అభిమానులు అనుచరులు ఖుషీలో ఉన్నా కాస్త కన్ఫ్యూజన్ లోనే పడ్డారట.